దేవునికి స్తోత్రములు. అయ్యగారికి, అమ్మగారికి వందనములు. అందరికీ వందనములు. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను శిలువ మరణ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు పలికిన 7 మాటలలో 7వ మాట చెప్పాలని ఆశపడుచున్నాను. 7వ మాట ఏదనగా లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన అలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఈ లోకంలో యేసయ్య, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అనెను. రోమాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనంలో, గలతీలకు రాసిన 1వ అధ్యాయం 4వ వచనంలో, 2వ అధ్యాయం 20వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయం 2వ వచనంలో, 5వ అధ్యాయం 27వ వచనంలో యేసయ్య అప్పగించుకున్నాడని వ్రాయబడినది. మొదటి పేతురు 2వ అధ్యాయం 23వ వచనంలో, ఆయన దూషించబడిన బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు దేవునికి తాను అప్పగించుకొనెను. మొదటి పేతురు 4వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి దేవుడు చిత్త ప్రకారము బాధపడవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకొనెను. కనుక మనమందరం కూడా సమస్తమును దేవునికి అప్పగించుకోవాలి అని మనవునిగా దిగి వచ్చిన యేసయ్య అలాగూ సమస్తం నెరవేర్చాడు. దేవుడు అలాగూ మనమందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.